ఈరోజు స్వర్గీయులైన బండారి రాజిరెడ్డి గారి ఈ సంతాప సభకి చేసినటువంటి ఉప్పల్ కాన్ఫరెన్స్ ప్రధాన పొడవైనటువంటి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు, అలాగే గ్రామ పెద్దలైనటువంటి మేకల శివారెడ్డి గారు, దుబ్బా నరసింహారెడ్డి గారు, సల్లా వీరారెడ్డి గారు, అలాగే మధుసూదన్ రెడ్డి గారు, అలాగే ధర్మారెడ్డి గారు, మన ప్రభాకర్ రెడ్డి గారు, అర్జున్ రెడ్డి గారు, అలాగే విచ్చేసినటువంటి కాలనీ పెద్దలు, పార్టీ కార్యకర్తలు, అలాగే హాస్టల్ నడిపించేటటువంటి యజమానులు, మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు నిజంగా ఇది బాధాకరమైన విషయం అని అందరికీ తెలిసినప్పటికీ దయచేసి నేను మాట్లాడాలి కదా, మీరు మాట్లాడాలనుకున్నావో కిందికి వెళ్ళి మాట్లాడండి, దయచేసి పక్క వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అట్లా. అలాగే మన స్వర్గీయులైనటువంటి రాజిరెడ్డి గారు ముఖ్యంగా ఆయన యాక్టివ్గా ఉన్నటువంటి ఆయన అనుభవించినటువంటి లారీ అసోసియేషన్ అధ్యక్షుడిగా తార్నాకలో ఎన్నుకోబడడం, అలాగే వివిధ కార్యక్రమాలకు ఎన్నుకోబడడం, తర్వాత చైర్మన్గా అవ్వడం, దాంతోపాటు ఎమ్మెల్యేగా ఎదగడం, అలాగే తిరుపతి దేవస్థానానికి కూడా బోర్డు మెంబర్గా ఎన్నిక కావడం, మరి ఇవన్నీ పదవులు రావడానికి ముఖ్య కారణం నాకు తెలిసినంత వరకు అయితే ఆయన డేర్ అండ్ డాషింగ్ వల్ల మనిషి. కొన్ని పదవులు చాలా మంది పైసలు పెట్టి కొంటారు పదవులు, నాకు పదవి అన్నా నీకు ఏమైనా కావాలంటే నేను చూసుకుంటాను, నాకు మాత్రం పదవులు రాలేదు. కానీ ఆ విధమైన వ్యక్తి కాదు అతను. పదవులు ఆయన దగ్గరికి వచ్చేవి ముఖ్యంగా ఈయన కావాలి, ఇలాంటి వ్యక్తి అయితేనే బాగుంటుంది, సంస్థలే కానీ సంఘమే కానీ వెలుగులోకి రావాలంటే ఇలాంటి వ్యక్తులు కావాలి అనే ధోరణిలో ఆయనని ఏకగ్రీవంగా ఎన్నుకునేవాళ్ళు ముఖ్యంగా ఎవరే కానీ. నేను ఎగ్జాంపుల్ ఒకటి, నేను మాకు అప్సుగూడలో అశోక వాయిన్స్ ఉండేది, అప్పుడు మా అన్నగారు లారీ తీసుకున్నారు, రాకెట్ లారీ ఒకటి. అప్పుడు అన్నగారు అధ్యక్షుడిగా ఉండి డాక్టర్ జగన్మోహన్ దగ్గర లారీ దివాడిపోయింది డ్రైనేజ్ లా, దాన్ని తీసుకొచ్చి అన్న జేసీబీ తెచ్చి దాన్ని నిజంగా అప్పుడు జేసీబీ లేవు, ముఖ్యంగా వేరే బండ్లు తెచ్చి జాకులు ఎక్కించి దాన్ని కష్టపడి దాన్ని బయట తీసింది నిజంగా. అదే కాకుండా ఒకసారి మా వైఫ్స్ లో అడ్డం నుంచి కొంతమంది వచ్చి బిల్ చేస్తున్నారు, పోచేసేప్పుడు ఆయనతో పాటు కొంతమంది లోపల బాగా కొట్టుకున్నారు. ఒక్కరిని 3-4 రెచ్చి కొట్టారు. కొట్టినాక బయటికి రాగానే వీడు ఏడుస్తున్నాడు ఒక్కడు. అప్పుడే అన్న బుల్లెట్ మీద వచ్చాడు. బుల్లెట్ మీద నిజంగా అన్న పర్సనాలిటీకి హైట్కు అది సూటబుల్ ఉంటుండే, ఒక హీరో మాదిరి వస్తుండే. అన్న తెచ్చి బుల్లెట్ ఇట్లా పెట్టాడు. ఏమైందిరా ఏడుస్తున్నావు అన్నయ్య అని అన్నాడు. అన్న లేదా 3-4 వచ్చి నన్ను ఒక్కనే కొడుతూ ఏమైందిరా అట్టకట్టున్నావు, ఇంత పొడుగున్నావు, నీకేమైందిరా అని బుల్లెట్లకేసి అప్పుడు ఆ బుల్లెట్ల ప్రతిదానికి పక్కన డబ్బు ఉంటుండే ఒకటి, ఏది ఏమన్నా పెట్టుకోవడానికి టూల్ బాక్స్ లెక్క డబ్బు ఉంటుండే ఒకటి. ఆ డబ్బాలకేసి బుల్లెట్లకేసి చేయి తీసిచ్చిండు ఆయనకి. వాడు ఒక్కొక్క దెబ్బ కొడితే ఇట్లా పడిపోయి కింద. ఆ పోచేసేటి ఎప్పుడైనా ఆ జీప్ వేసుకొని వస్తుండే, అలాగే లేవంటే జీప్ వేసుకొని హాస్పిటల్లో తీసుకెళ్ళాలి. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే అన్న రావడంతో నాకు కొండంత ధైర్యం వచ్చేసింది ముఖ్యంగా. ఆ విధంగా హిమ్మతిచ్చేవాడు, ఏదైనా అన్యాయం జరుగుతుందంటే కూడా ఎదిరించేవాడు. ఆయన అడ్డం మీద నిలబడ్డా ఎప్పుడన్నా పోతున్నానా ఆయన ఇంకోటి 10-20 మంది వెళ్ళిపోయేవారు. ఆ విధంగా ఆయన నడుస్తుండే. నిజంగా రాజకీయం చాలా మంది చేశారు, కానీ లీడర్గిరి అనేది కొంతమందిగా ఉంటుంది. అది ఆ లక్షణాలే కానీ ఆ మాట్లాడే విధానమే కానీ ఆ పరపతే కానీ కొంతమందిగా సూట్ అవుతుంది, అందరికి సూట్ కాదు. అలాంటి వ్యక్తి ఆయన కదిలినంటే ఆయనతో పాటు 10 మంది కలుస్తుండే, పోతుండే, అడిగిన దానికి కాదని కూడా పనిచేసుకోడు, ఏదైనా జనువుగా విషయం ఉంటే. మేము పార్టీలో నాది టీఆర్ఎస్ టీడీపీ పార్టీ అయినప్పటికీ కూడా నేను ఎప్పుడు అయినా కూడా అన్న రిసీవింగ్ గా మాట్లాడుతుండే, కూర్చోతాం ఏం కావాలో చెప్పు అంటుండే.
సమస్యలు ఏదైనా చెప్తే చేస్తే సరే అని చెప్పేసి వెంటనే అధికారులతో మాట్లాడి చెప్పేస్తుండే. దానికి తోడుగా అన్న బోర్డు మెంబర్ కనుక నేను ఫ్యామిలీతో పోతున్నా ఇక్కడ నాకు పాస్ కావాలంటే ఇచ్చేటోడు. నేను చెప్పొచ్చేది ఏంటంటే కొంతమంది నాయకులు నేను చూసిన వాళ్ళ పేరు చెప్పాను కానీ మీరు మాకు ఓటు వేయలేరు, ఇది పక్క పెట్టరాయింది అట్లా ఓటు వేయాలని చెప్పేసి కూడా కొన్ని ఖాళీలను పక్క పెట్టిన నాయకులు ఉన్నారు మన తాను. కానీ ఆయన ఏ పార్టీ అనేది పార్టీ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని ఆహ్వానించేవాడు, ప్రతి ఒక్కరిని సమస్య అయినవాడు, ఆ విధంగా నడుచుకునే వ్యక్తి ముఖ్యంగా. అంతేకాకుండా నేను లారీ తీసుకోవడానికి నేను విజయవాడ వెళ్ళినాను. అక్కడ వెళ్ళిన తర్వాత అది ఫైనాన్స్ కావాలంటే ఎట్లా అంటే మరి అక్కడ ఫైనాన్స్ అని మాట్లాడితే మీ హైదరాబాద్ నుంచి ఎవరైనా తెచ్చి రాడు. ఒకరు ఏం చెప్పారంటే నాకు రాజుగా నాకు ఫోన్ కూడా రాదు, నీతో అన్న మంచిగా మాట్లాడతారు కదా అంటే నేను అన్నకు ఫోన్ పెట్టాను. అన్న ఇట్లా నేను లారీ తీసుకుంటున్నాను ఇక్కడ అంటే ఆయనకి లారీ ఇచ్చేసే ఫైనాన్స్ ఆ ఫైల్ ఏదో చెప్పి నేను సంతకాలు పెడతాను వచ్చినంత. అట్లా నేను అక్కడికి లారీ తెచ్చుకున్నా ఈయన అన్న పోయి తర్వాత ఎప్పుడు పోయినో కానీ ఇక ఆయన మాట మీద నాకు ఫైనాన్స్ కూడా పుట్టింది అక్కడ. ఆ విధంగా మాట సహాయం మాత్రం చాలా చేసేవాడు ఆయన. ఇక్కడ ఉప్పల్కి ఎమ్మెల్యేగా ఎన్నికైనా కూడా 2-3 సార్లు ఇక్కడ గణేష్ ఉత్సవాల దగ్గరికి వస్తే కూడా నిజంగా ఆయన మాట ఆయన చూస్తే నాకు మనసు కరిగిపోయేది నిజంగా. ఆ విధంగా వేదికల మీద కూడా ఆయన ఆశీర్వాదాలు కోరి నేను కాలు మొక్కేవాడిని. ఏది వేదికల మీద భక్తమ్మ ఏది గణపతి వేదికల మీద కూడా 3-4 సార్లు పబ్లిక్ గా కూడా. ఆ విధంగా కొంతమంది ఎట్లుంటారంటే అభిమానం ఆయనలో రావాలి. ఇప్పుడు వీరాభిమానులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అన్న చెప్పాడు ఇప్పుడు ముసలి శ్రీనివాసే కానీ ప్రభాకర్ అంటే కానీ దయాకరే కానీ ఇట్లా ఉండేవాళ్ళం మెంబరి. ఆ విధంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే చాలా మంది ఉన్నారు ఆయన వీరాభిమానులు. ఆ విధంగా అందులో నేను ఒకరిని ముఖ్యంగా ఈ విధంగా నడుచుకోవాలనే ఉద్దేశం నాకు. జనాన్ని ఆకట్టుకునే విధంగా ఉండాలి. ఎంతసేపు లీడర్ రాగానే నీ అమ్మ పాడైపోదు రాకముందు బాగుండేరా ఆ విధమైన మాటలు రాకూడదు ఎక్కడైనా. ఈ రోజు నిజంగా ఆయన దారిలో ఈ రోజు లక్ష్మణ నిజంగా చెప్తున్నా కానీ నేను ఏదైనా ఉంటే నేను స్టేట్ ఫార్వర్డ్ గా మాట్లాడవాడిని తప్పితే నేను దాపరికంగా ఉంచుకునే వ్యక్తిని కాదు. లక్ష్మణ గురించి నేను మా మన్మరాజన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో మాకు సీట్ కావాలన్నా కొంచెం వస్తే ఏమన్నా అవుతుందని అంటే ఆ అధికారి కూడా స్కూల్కి వెళ్తే కూడా స్కూల్ యజమానం కూడా చూస్తాం చేస్తాం అన్నట్టు మాట్లాడితే అవన్నీ నాకు తెలియదు కానీ ఇలా ఉపయోగిస్తున్నాను ఇవి మాత్రం కావాలి చూడు ఎట్లకెళ్ళి మన పిల్లలు మంచి చదువుకుంటారు అట్లేం లేదు అని చెప్పేసి చెప్పి రావడం జరిగింది. మళ్ళీ చెప్పి రావడంతోనే మా మన్మరాలు కూడా అక్కడ సీట్ వచ్చింది అక్కడ ముఖ్యంగా. అందుకని అది ఒక్కటే కాకుండా కొన్ని విషయాల్లో ఈరోజు కొత్తగా నిర్మాణాలు చేసుకున్నారు కొంతమంది. ఇప్పుడు చెప్పొద్దు కానీ ఇక నేను చెప్తాను. ఇప్పుడు కొంతమంది ఇనాగ్రేషన్లు అవుతున్నాయి బగట్లైన్లో ముఖ్యంగా. లక్ష్మణకి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఇనాగ్రేషన్లు అవుతున్నాయి అక్కడ. అది నాకు బాధాకరం నిజంగా. నేను అన్న దృష్టి కూడా తీసుకొచ్చిన ఒకసారి అన్న నాకైతే నిజంగా ఇంటుంటే చూస్తుంటేనైతే నాకు బాధ అనిపిస్తుంది కదా అన్న. ఒకటి ఏం లేదు మన వల్ల ఎదుటి మనిషిని నష్టపోకూడదు. వాళ్ళు ఏ భయంతోనో ఎట్లనో కొంతమందితో చేసుకుని అంతేనే కానీ మనకు అటువంటి పట్టింపులు ఏం లేవు. మనం ఏమేమి పట్టించుకోము అసలు. కానీ అట్లేం లేవు. వాళ్ళు మంచిగుంటే చాలు మనకు అనే బోర్డులా లక్ష్మణ నిజంగా ఎక్స్క్యూట్ చేయడం నిజంగా చాలా సంతోషకరం. మరి కొంతమంది ఆందోళనతో నిజంగా చెప్పలేక ఎట్లా అంటే పరిస్థితి విధంగా ఆ విధంగా ఉన్నది కనుక అన్న మాత్రం దిగమింగుకుంటా అడ్జస్ట్ అవుతూ పోతా ఉన్నాడు. మరి కొంతమంది పేదవాళ్ళకి కానీ చదువు విషయంలోనే కానీ వైద్యం విషయంలోనే కానీ చాలా హెల్పింగ్ చేస్తున్నాడు. అన్ని విధాల అనుకూలంగా ఉన్న వ్యక్తి. మరి రాజన్న బాటలో నడుస్తున్నాడని చెప్పేసి నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. బండారి వంశంలో హీరోలుగా ఇద్దరు రావడం చాలా గొప్ప విషయం. మరి అన్నగారిని లేని లోటు తీరుస్తాడని మరి రాబోయే రోజుల్లో కూడా అందరినీ ఆకట్టుకునే విధంగా నడుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి